ఫ్రంట్ నుంచి తీసి that's why my outfit is like this, friends. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శివనాగ్ దుర్గా వంటిపులి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ నేను మరో మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. లాస్ట్ టైం నేను హైదరాబాద్కి ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను కదా, ఆ వ్లాగ్ ఎంతమంది చూశారు? ఆ వ్లాగ్ చూసిన వాళ్ళకి ఈ వ్లాగ్ బాగా అర్థమవుతుంది. ఎందుకనంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడే ఈ వ్లాగ్ కూడా తీశాను అనమాట. డే 2 ఇన్ హైదరాబాద్. సో మా చెల్లి పీజీకి వెళ్ళానని చెప్పాను కదా, బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ఇంటర్వ్యూ వీడియోలో. ఆ రోజు నైట్ నేను ఇంక అక్కడే స్టే చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం లేట్గా లేచామన్నమాట. 12:30కి అమీర్పేట్లో మెట్రో ద్వారా స్టార్ట్ అయ్యి మేము జూబ్లీ హిల్స్ వెళ్ళేసరికి ఒక హాఫ్ అన్ అవర్ 20 to 30 minutes పట్టిందనమాట. నేను మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురం కలిసి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ నుంచి నాకు చాలా ఎగ్జైటెడ్గా ఉంటుంది. మెట్రోలో వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అలా మెట్రో దిగ్గానే మనకి టర్నింగ్ ఉంటుంది కదా, సో అక్కడ ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా జరిగింది. ఇట్స్ నాట్ అన్ ఇంటర్వ్యూ యాక్చువల్లీ. ఇదేంటనంటే ఒక సంస్కృతానికి సంబంధించిన ఛానల్ ఉంది. సో దానికి సంబంధించి వీళ్ళు ర్యాండమ్గా కొంతమందిని పిక్ చేసుకొని, అంటే దారిలో వెళ్ళే వాళ్ళనే పిక్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అడిగారనమాట. అంటే మనకి సాంస్క్రిట్ ఎంతవరకు తెలుసు అని. ఈ రోజుల్లో సాంస్క్రిట్ గురించి మనకి అంతగా ఏం తెలియదు. సో నాకైతే బేసిక్గా తెలియదు అనమాట. ఏదో కొన్ని భాషలు అయితే తెలుసు. ఎందుకంటే నేను కొన్ని డివైన్ బుక్స్ అనేవి చిన్నగా చదువుతూ ఉంటాను. కొన్ని మాత్రమే తెలుసు. సో వాళ్ళు నన్ను ఏం క్వశ్చన్ అడిగారు అని అంటే, అన్నం భోజనం ఈ రెండిట్లో సాంస్క్రిట్ పదాలు ఏంటి అని అంటే, భోజనం అనేది సాంస్క్రిట్ అని చెప్పానమాట. సో వాళ్ళు అన్నం భోజనం రెండు సాంస్క్రిటేనండి. సో ఇట్లాంటి వాటి గురించి తెలుసుకోవాలి అని అంటే మనం సంస్కృతాన్ని ఎంకరేజ్ చేయాలి, అంటే ఆ భాషను బాగా నేర్చుకోగలగాలి. ఇప్పుడు మనకి తెలుగు ఎంత అవసరమో సంస్కృతం కూడా అంతే అవసరం అని చెప్పారు. నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఉన్న ప్రతి ఛానల్లో ఏదో ఒక కంటెంట్ చూస్తూనే ఉంది. కానీ ఇట్లా మనకి స్పిరిచువాలిటీకి సంబంధించి, డివైన్కి సంబంధించి ఛానల్స్ పెట్టి దానికి సంబంధించి ఇట్లాంటి చిన్న యాక్టివిటీస్ వీళ్ళు ఇలా చేయడం చాలా బాగా అనిపించింది అనమాట. సో ఫైనల్గా వీళ్ళు నాకు ఒక పెన్ ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. అక్కడే ఇక్కడ ఆవు దూడ ఉన్నాయన్నమాట. వాటిని చూడగానే నాకు ఇంకొంచెం పాజిటివ్గా అనిపించింది. మంచిగా వెళ్ళి తాకి దండం పెట్టుకున్నాను. ఇంకా పక్కకి తిరగగానే మన ఆర్చ్ వచ్చేసింది అనమాట. ఇదే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆర్చ్. ఎంతమంది మీరు ఈ ప్లేస్కి వెళ్ళారో నాకైతే తెలియదు. నేనైతే 2.5 years తర్వాత, అంటే 2.5 సంవత్సరాల నుంచి నేను అనుకున్నప్పటి నుంచి ఇప్పుడే అనమాట వెళ్ళాను. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అమ్మవారి దర్శనం కోసం. నేను గుంటూరులో స్టార్ట్ అయ్యేటప్పుడే అనుకున్నాను అనమాట, అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత నేను రిటర్న్ ఇంటికి రావాలి అని. నేను ముందుగా అనుకొని శారీ తీసుకొని వెళ్ళాను. అనుకోకుండా ఇంటర్వ్యూలో కూడా అదే శారీ కట్టుకోవాల్సి వచ్చిందనమాట. సో ఫైనల్గా ఎలా అయినా అమ్మవారి దర్శనం అయితే ఎంత బాగా జరిగిందంటే, నిజంగా ఫస్ట్ టైం వెళ్తున్న ఫీలింగ్ అయితే లేదనమాట నాకు ఈ టెంపుల్కి. విజయవాడలో కూడా అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్కి వెళ్తే ఎలా అనిపించిందో నాకు ఇక్కడికి రాగానే కూడా అదే ఫీల్ వచ్చిందనమాట. చాలా మంచి పాజిటివ్ వైబ్ అయితే ఉంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే ఎంత బాగా అనిపించిందో. చాలామంది క్రౌడ్ ఉన్నారు. ఎందుకనంటే మేము వీక్ డేస్లో వచ్చామన్నమాట, సండే వచ్చాము. కానీ దర్శనం అయితే చాలా త్వరగా అయిపోయింది. నేను లేట్ అవుతుందేమో అనుకున్నాను. మనం అక్కడ కాయిన్ పెడతాం కదా, సో టెంపుల్కి వెళ్ళిన వాళ్ళకి తెలుసు, అమ్మవారి దగ్గర కాయిన్ పెడితే మనం కోరికలు నెరవేరుతాయని. సో అక్కడ కాయిన్ పెట్టడానికి రైట్ సైడ్లో మనం బోనాలు సమర్పించడానికి ఒక చిన్న చెట్టు పక్కన అమ్మవారి ఇది ఒక చిన్న బొమ్మ పెట్టి ఉంటుంది అనమాట. సో ఆ ప్లేస్కి వెళ్ళి అమ్మవారికి దర్శనం చేసుకొని పక్కన ఇంకా నేను కాయిన్ పెట్టాను అనమాట. సో ఇక్కడ చాలామంది ఇది బిలీవ్ చేస్తారు. మన నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది అనమాట. నాకు చాలామంది చెప్పారు యాక్చువల్గా ఏంటి అని అంటే, ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ కాయిన్ పెట్టండి. సో ఈ కాయిన్కి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అక్కడ రాసి ఉంటాయన్నమాట. సో అన్నీ చదువుకొని పెట్టండి. నేనైతే చదవలేదు. ఆ తర్వాత నాకు మా చెల్లి చెప్పిందనమాట, కొన్ని మిస్టేక్స్ మనం చేస్తూ ఉంటాం కదా, సో అలా ఎప్పుడూ ఎవరు చెయ్యొద్దు. ఒకసారి ఆ బోర్డు మీద ఉన్న రిస్ట్రిక్షన్స్ చూసి కాయిన్ అయితే కంపల్సరీ పెట్టండి. మన నమ్మకంతో మన కోరికలో నిజంగా న్యాయం ఉంటే తప్పకుండా జరుగుతుంది. అండ్ అమ్మవారు మనకు ఆ శక్తిని ఇస్తుందన్నమాట. నా కాయిన్ అయితే నిలబడింది.
కొంతమంది అన్నారు ఏంటంటే ఒక టెక్నిక్తో పెట్టాలి అని అన్నారు. నాకైతే ఆ టెక్నిక్ ఏం తెలియదు. నాకు కాయిన్ నిలబడదో అన్న భయంతో స్టార్ట్ అయ్యాను అనమాట. కానీ ఏదైతే అదైంది, అమ్మవారే చూసుకుంటారులే అని నేను కాన్ఫిడెంట్గా పెట్టాను. వెంటనే నిలబడింది. పెట్టిన 3 సార్లు కాయిన్ నిలబడింది అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ అమ్మవారి బ్లెస్సింగ్స్ అలా ఉండడం చాలా పాజిటివ్గా అనిపించింది. ముందు రోజు ఇంటర్వ్యూకి రావడం, ఒక మూవీ ఆడిషన్ జరగడం, నెక్స్ట్ రోజు అమ్మవారి టెంపుల్కి రావడం, అనుకోకుండా జరిగిన బ్లెస్సింగ్ అనమాట ఇది. సో ఒకేసారి ఇట్లాంటి బ్లెస్సింగ్స్ రావడం నాకు చాలా మంచిగా ఒక ప్లెజెంట్ పాజిటివ్ ఫీల్ అయితే వచ్చిందనమాట. మీలో ఎంతమంది ఈ టెంపుల్కి వెళ్ళారు? మీ టెంపుల్కి వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద అయితే కామెంట్ చేసేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. కొంతమంది ఇలా పెట్టగానే కాయిన్ అలా నించుంది, భలే నించుందనమాట. కొంతమంది కొన్ని టెక్నిక్స్తో పెడుతున్నారు, అవేమో నాకు తెలియదు అనమాట. నేను నార్మల్గా కాయిన్ పెట్టాను. సో అమ్మ ఆశీర్వాదం చాలా చల్లగా చూసింది. అండ్ అమ్మవారి దగ్గర నుంచి పువ్వు కూడా కింద పడిందనమాట. సో ఆ పువ్వు నాకు ఇచ్చారు, నేను తీసుకున్నాను. పక్కనే ఉన్న టెంపుల్స్ అంటే అమ్మవారి గుడి లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ నాగదేవత టెంపుల్, వినాయకుడు టెంపుల్ ఉంది, చాలా బాగుంది. సో కొన్ని చోట్ల నేను అడిగే తీసాను అనమాట, ఎలో చేశారు, కొన్ని చోట్ల ఎలో చేయలేదు. అక్కడి నుంచి ఇంకా ప్రసాదం కౌంటర్కి వెళ్ళాను అనమాట. నాకు బాగా ఇష్టమైన ప్రసాదాలలో పులిహోర ఒకటి. ఇక్కడ పులిహోర చాలా టేస్టీగా ఉందన్నమాట. అండ్ అది తీసుకొని మా చెల్లి వాళ్ళకి కొన్ని తీసుకొని ఇంకా నేను బయటకు వస్తుంటే, ఇది మొత్తం కొండ ప్లేస్ కదా, అసలు ఇదంతా ఎలా ఉందంటే చాలా ఇంక్లైన్డ్గా ఉందన్నమాట. భలే ఉంది నిజం చెప్పాలంటే. టెంపుల్ భలే అనిపించింది. లోపల ఇటువైపు మనం పూజా సామాగ్రి అవి కొనుక్కుంటాం చూసారా, అటు సైడ్ గోశాల ఉందన్నమాట. సో ఇక్కడ పావురాళ్ళు అయితే అసలు ఎలా వస్తున్నాయో. టెంపుల్ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది. ఫ్రెండ్స్ మేము పెద్దమట్టెల్లి టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్. మంచిగా పాప మా కోసం ఎగ్జామ్ రాసి వచ్చింది ఫ్రెండ్స్, లా ఎగ్జామ్. దర్శనం చాలా మంచిగా జరిగింది. థ్యాంక్ యూ. మేము కూడా నెక్స్ట్ టైం వస్తాం. మేము ఫారెన్ చార్మినార్ అనుకుని వచ్చాం ఫ్రెండ్స్, కానీ మాకు నన్ను పెద్దమట్టెల్లి టెంపుల్ నుంచి. దట్స్ వై మై అవుట్ఫిట్ ఈస్ లైక్ దిస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. సో ఫైనల్లీ మన పెద్దమ్మ తల్లి టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నాను అమ్మవారి బ్లెస్సింగ్స్తో. అండ్ మీ అందరికీ ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ అట్ నెక్స్ట్ వీడియో.